ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ధైర్యముగా ఉండుము, రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. అపోస్తలుల కార్యములు 23:11. ఒక పర్యాయము మార్టిన్పూర్ నుండి ఒకడు వచ్చి కనీసము ఒక దినమైన వారి ఊరిలో కూటములను జరపవలనని బలవంతము చేసెను. అది క్రైస్తవ గ్రామము, నాకు వీలు కాదని సాకు చెప్పి తిని, అక్కడున్న సంఘము పాపముతో నిండి ఉన్నదని విని ఇంటిని. అందుచేత వెళ్ళుటకు నేను భయపడి ఈ విషయములలో అనుభవం గల వారిని ఎవరినైనా పిలిపించుకొనమని అతనితో చెప్పి తిని. అయితే చివరిగా నేనే వెళ్ళి తిని. బయట పొలములు 7 దినములు కూటములు జరిగించి తిమి. ప్రజలు ఆ కూటములకు హాజరయ్యిరి, కానీ కేవలం అపహసించుటకే. నేను వారి పాపమును చూచి తిని. సారాయి తయారు చేసి అమ్ముట, బాలికలను అపహరించి అమ్ముట వారి ఘోరమైన పాపములివి. 7 రాత్రులు నిద్ర లేకుండా, ఓ దేవా, ఇట్టి వారికి ఏదైనా నిరీక్షణ కలదా అని అంగలార్చుచు దేవునికి మొరుపెట్టి తిని. నిరాశ చెంది ఆ రాత్రి పొలంలో నిలవబడి, ఇదే నా ఆఖరి కూటము, రేపు వెళ్ళిపోవచ్చున్నానంటిని. ఆ కూటము చివర నేను ప్రార్థించుచుండగా తేలు కుట్టిన వాని వలె ఒక వ్యక్తి అకస్మాత్తుగా నా ముందు బోర్లపడిను. పిమ్మట ఒకరి తర్వాత ఒకరు దేవుని కనికరం కోరి అంగలార్చుచు పడిపోయిరి. కొందరు ముఖములపై దుమ్ము కొట్టుకొనిరి, కొందరు రొమ్ము కొట్టుకొనిచుండిరి, కొందరు వెంట్రుకలు పెరికి వేసుకొనిచుండిరి. ఇదంతయు నా కన్నులారా చూచి తిని. 3 గంటల తర్వాత పెద్దలు వచ్చి దీనినంతటిని ఆపుమని బ్రతిమాలిరి. నేను దీనిని ప్రారంభించలేదు, ఆపవలనని దేవునినే అడుగుడంటిని. ప్రతి స్థలములోనూ 4-5 వారములుండి గృహకూటములు, బైబిల్ పఠనములు జరిపి బహిరంగ సువార్త సేవలో సువార్తలమ్ముచు గడిపి తిని. కొన్ని నెలల తరువాత తిరిగి ఆ ప్రదేశములకు వెళ్ళగా అనేకులు వెనుకబడుటయు, కొద్దిమంది మాత్రమే ప్రభువును హత్తుకొని జీవించుటయు చూచి నిరుత్సాహపడి తిని. ఇది చూడగానే నా మొదటి తలంపు, ఇది ఎవరి తప్పు? నేను సువార్తికుడను మాత్రమే. వాక్యం చెప్పి సువార్తనందించి నా బాధ్యతను నిర్వర్తించి తిని. స్థానికముగా నున్నవారు తమ బాధ్యతను నిర్వర్తించలేకపోయినచో వారి దేవునికి లెక్క అప్పచెప్పవాలని అనుకుంటుని. పని కొనసాగించుటకు ఇతరులు నచ్చడ వదిలి వెళ్ళేవాడను. సువార్తికులముగా వారు మారుమనసు పొందుటకు మాత్రమే కాక వారి ఆత్మీయ ఎదుగుదలకు కూడా మనము బాధ్యులము. వారు మన పిల్లలు, అందుచేత వారిని కాపుదలలో నుంచుటకు తప్పక సిద్ధపడవలెను. మేము చేసిన బోధంతయు, బైబిల్ పఠనములు, ప్రార్థన జరిపించుటలో శ్రమ అంతయు వృధా అయినది. వారిలో ఎదుగుదల లేదు. వారి ఎడల నేను తప్పిపోతినని, నేను నిందార్హుడనని ఒప్పుకొనుచున్నాను. వారైతే నిజముగా మారుమనసు పొందిరి. మేము వారిని నడిపించవలనని కోరిరి. దేవుని ఉద్దేశములలోనికి, ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయికి వారిని తెచ్చు బాధ్యత మాది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13-14 ఈ సత్యమును బహుతేటగా చూచితిని. పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేతి ఎగురగొట్టబడిన వారమైనట్లుండక, అనేక మంది నూతన విశ్వాసులు తప్పు బోధల వలనను లోక ఆకర్షణ వలనను ప్రభునకు దూరమైపోయిరి. పై వాక్య భాగ ప్రకారము అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులను బాధ్యత వహించి నూతన విశ్వాసులు సంపూర్ణగునట్లు వారి ఎడల జాగ్రత్త వహించవలెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.